ఇరాన్ దేశం మీద ఇజ్రాయెల్ అమెరికాలు సాగిస్తున్న యుద్ధానికి విరామం ఏర్పడింది. రెండు పక్షాలు కూడా 15 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టు, ఎలాంటి ప్రొవోకింగ్ చేయమని చెప్పి ప్రకటించుకున్నాయి. దీంట్లో అమెరికా తరఫున డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇచ్చినటువంటి 10 పాయింట్ల ప్రోగ్రామ్ వర్కేబుల్గా ఉంది, ఇది పనిచేసేలాగుంది, మేము ఇరాన్తో చర్చించి దాని పరిష్కారం చేసుకుంటామని ప్రకటించారు. ఆ 10 పాయింట్ల ఇరాన్ ఇచ్చిన ప్రోగ్రాం ఆధారంగానే రేపు 10వ తేదీ నాడు ఇస్లామాబాద్లో చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ యుద్ధానికి విరామం ఏర్పడింది, కానీ ఈ చర్చలు సక్రమంగా జరిగి పూర్తిగా యుద్ధ విరామము శాంతి ఏర్పడుతుందా లేదా అనేటువంటి సందేహాలు ఇప్పటికే మొదలైనవి. దీనికి కారణం ఇజ్రాయెల్ దాన్ని ఉల్లంఘించడం. ఈ 10 పాయింట్ల ప్రోగ్రాంలో ఒక అంశం లెబనాన్తో సహా మొత్తం ఎక్కడ దాడులు జరగకూడదని చెప్పి ఒక పాయింట్ పెట్టుకున్నారు. కానీ ఇజ్రాయెల్ దానికి అంగీకరించట్లేదు. లెబనాన్ మీద నిన్ననే భారీ ఎత్తున దాడులు, గతంలో చరిత్రలో కనీ వినీయని పద్ధతిలో దాడులు చేసింది. దాదాపు 170-180 మందిని చంపేసింది. ఇంత దారుణానికి ఇజ్రాయెల్ ఒడిగట్టింది. ఇజ్రాయెల్ ఒత్తిడికి లొంగి ట్రంప్ కూడా చెప్తున్నాడు, మేము లెబనాన్ విషయాల్లో మేము కూడా వెనక్కి తగ్గుతున్నాం, లెబనాన్ మీద దాడి కొనసాగుతుందని చెప్పాడు. అంటే ఇది ఒక రకంగా 10 పాయింట్ల ప్రోగ్రాంలో ఒక పాయింట్ నుంచి పక్కకు తప్పుకున్నట్టు లెక్క. ఏమైనా యుద్ధానికి 15 రోజుల విరామం రావడం అనేది ప్రపంచం అంతా ఈరోజు కోరుకుంది. ప్రపంచంలో ఇప్పటికే యుద్ధం కారణంగా అనేక ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్న పరిస్థితులు, ప్రపంచం అంతా ఒత్తిడి డొనాల్డ్ ట్రంప్ మీద చేస్తున్నటువంటి పరిస్థితి. యుద్ధాన్ని విరామం చేయండి, యుద్ధాన్ని ఆపండి అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో యుద్ధ విరామం జరగడం సంతోషం. రెండోది, యుద్ధంలో విరామానికి ముందు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఇరాన్ని అంతకుముందు చాలాసార్లు ప్రకటించాడు సర్వనాశనం చేస్తామని, కానీ ముందు రోజు చెప్పాడు ఇరాన్ యొక్క నాగరికతను పూర్తిగా తుడిచిపెట్టబోతున్నాం, ఈ రోజు ఆ రాత్రి కాలరాత్రి కాబోతుంది ఇరాన్కి, దేవుడు కూడా ఇరాన్ని కాపాడలేడు అన్నాడు. అంటే ఒక రకంగా అణ్వస్త్రాలు ప్రయోగిస్తున్నాం, ఇరాన్ని కంప్లీట్ గా స్మాష్ చేస్తామని చెప్పే పద్ధతిలో ఆయన ప్రకటన ఉంది. దాని మీద అనేక మంది పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత లేదు మేము అట్లాంటి అణ్వస్త్రాలు ప్రయోగించట్లేదు అని చెప్పి ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమైనా ఈ యుద్ధం జరుగుతుంది ఇరాన్ ఆత్మగౌరవానికి, అమెరికా ఆధిపత్యానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఇరాన్ అనే ఒక దేశం, వాళ్ళ నుంచి ఏ ప్రమాదం లేకపోయినా ఏ నష్టం లేకపోయినా ఇరాన్ను తన కంట్రోల్లోకి తీసుకోవాలనే ఒకే దురుద్దేశంతో ఇటు ఇజ్రాయెల్ అమెరికాలు సాగించిన ఒక సైడ్ ఏకపక్ష యుద్ధం ఇది. ఇది ప్రపంచం మీద బలవంతంగా రుద్దిన యుద్ధం ఇది. ప్రపంచం మొత్తాన్ని గందరగోళం చేయడానికి దారితీసినటువంటి యుద్ధం ఇది. కాబట్టి తప్పంతా అమెరికా ఇజ్రాయెల్దే. వీళ్ళ యుద్ధోన్మాదం కారణంగానే ప్రపంచానికి కష్టాలు వచ్చినాయి. ఇరాన్ వల్ల ఏ ప్రమాదం లేదని అమెరికా సంస్థలన్నీ స్పష్టంగా చెప్పినాయి. అయినప్పటికీ అమెరికా ఇరాన్ ఈ ప్రాంతంలో తమ మాట వినట్లేదు, తన కంట్రోల్లో లేదు, ఇక్కడున్న ఆయిల్ క్షేత్రాల మీద తన కంట్రోల్ ఉండట్లేదనే ఒక దుగ్ధతో చేసినటువంటి యుద్ధం ఇది. కానీ యుద్ధంలో ఇరాన్ ప్రజలంతా ఒక్క తాటి మీద నిలబడ్డారు, తమ దేశాన్ని కాపాడుకుంటాం, 5000 సంవత్సరాల వాళ్ళ చరిత్రని, సంస్కృతిని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం దేశం అంతా ఐక్యంగా నిలబడి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా మిలిటరీ యుద్ధ ఎత్తుగడలు ప్రతి దాంట్లో కూడా అమెరికాకు ధీటుగా సమాధానం చెప్పారు. అమెరికా ఏం చేయాలో అర్థం కాలేదు. అమెరికా సైనిక కేంద్రాల మీద, గల్ఫ్లో ఉన్న సైనిక కేంద్రాల మీద దాడులు చేశారు. గల్ఫ్ దేశాల రక్షణ కల్పిస్తున్న అమెరికా దీంతో పూర్తిగా దెబ్బతిన్నది. ఆ దేశాలకి అమెరికా రక్షణ కల్పిస్తున్న నమ్మకమే కోల్పోయిన పరిస్థితి. అమెరికా యుద్ధ విమానాలు కూల్చారు. అదే రకంగా హార్మోజ్ జలసంధి ద్వారా ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి చమురు వ్యాపారము, నౌకాయానం ఉందో వీటిని అన్నిటి కంప్లీట్ గా ఇరాన్ కంట్రోల్లోకి తీసుకుంది. ఇది అనూహ్యమైంది, ఇది ఎవరు ఊహించింది. ఈ రోజు ప్రపంచం అంతా యుద్ధంలోకి లాగబడడానికి కారణం హార్మోజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ చమురు రవాణా ఆగిపోయింది. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా మారింది. దీని కారణం అమెరికా సృష్టించిన యుద్ధోన్మాదమే. అందుకని ఈ హార్మోజ్ జలసంధి నుంచి, ఇరాన్ కంట్రోల్ నుంచి ఎలా తప్పించాలనే కొత్త ఎజెండా అమెరికా ముందుకు వచ్చింది. ఏమి చేయలేని పరిస్థితి. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో మరోవైపు అమెరికాలో కూడా ప్రజల్లో, అమెరికాలో ట్రంప్ అనుచరుల్లో కూడా యుద్ధ వ్యతిరేకత వచ్చింది. అనవసరంగా యుద్ధంలోకి తీసుకెళ్లాడని చెప్పి వ్యతిరేకత పెరిగింది. దీంతో ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధం నుంచి బయటపడే మార్గాల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫేస్ సేవింగ్ కోసం ఏదో రకంగా బయటపడడానికి ట్రంప్ ప్రయత్నం చేశాడు. చివరిగా మేమే గెలిచామని చెప్పి ప్రకటించుకున్నాడు. ఆ రకంగా ఇరాన్లో లీడర్లను నాశనం చేశాం, అనేక ఆయుధాలను ధ్వంసం చేసాం, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీసాం, ఆయిల్ క్షేత్రాలను దెబ్బతీసాం, చాలా ప్రకటనలు చేసి మేము గెలిచామని చెప్పి నిన్న ప్రకటించుకున్నారు. కానీ వాస్తవంగా జరిగిందేంటి? ఈ యుద్ధంలో ఇరాన్ గెలిచింది,
ఇరాన్ ఆత్మగౌరవం గెలిచింది. అమెరికా ఆధిపత్యం ఓడిపోయింది. అమెరికా లొంగిపోవాల్సిన దారికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈ యుద్ధం ఇంకా కొనసాగడానికి వీల్లేదు. ఒక రకంగా ఇజ్రాయెల్ అమెరికాని యుద్ధంలోకి లాగినట్టు కూడా మనకు కనపడుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇంకా ఇదే యుద్ధోన్మాదంతో ఊగిపోతుంది, ఇంకా దాడులకి ప్రయత్నం చేస్తుంది. చుట్టుపక్కల దేశాలని ఆక్రమించుకొని ఇజ్రాయెల్ ఒక పెద్ద గ్రేటర్ ఇజ్రాయెల్ గా మారాలనే ఆకాంక్షల నుంచి ఇంకా యుద్ధాన్ని కొనసాగించే ప్రయత్నం సాగిస్తుంది. అందుకనే దీనికి ఎండ్ పడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ సార్వభౌమ దేశమైనా తన దేశాన్ని తాను పాలించుకునే పరిస్థితి ఉండాలి, ఇతరుల కంట్రోల్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇరాన్ ఈ రోజు యుద్ధంలో గెలవడానికి వాళ్ళ దేశం ఐక్యంగా ఉండడమే కాదు, ఒకవైపు రష్యా, ఇంకోవైపు చైనా టెక్నాలజీ కావచ్చు అన్ని రకాల సహాయం అందించినటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు అక్కడ ఇరాన్ ప్రజలు చేసినటువంటి సాక్రిఫైజెస్ ఎవరు ఊహించినటువంటి సాక్రిఫైజెస్ చేశారు. అందుకోసం ఈరోజు చివర్లో మొత్తం బ్రిడ్జిలను కూల్చేస్తాను, పవర్ స్టేషన్లన్నింటినీ ధ్వంసం చేస్తాను ఈ రాత్రి అని చెప్పిన తర్వాత లక్షల మంది ఇరాన్ పౌరులు వచ్చి ఆ బ్రిడ్జిల దగ్గర నిలబడి మానవహారం ఏర్పడి మమ్ములు చంపండి, మా బ్రిడ్జిలు కాదని చెప్పి ఆ రకంగా ధైర్యంగా ముందుకొచ్చారు. దాంతో ఇన్ని వేల మందిని చంపి అమెరికా బతకగలిగే పరిస్థితి ఉండదు. అందుకనే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే చైనా చొరవ తీసుకొని పాకిస్తాన్ ని ముందు పెట్టి ఈ రకంగా చర్చలకు ఈరోజు పురికొల్పింది అనేది ఈరోజు మనం చూస్తున్నటువంటి వార్తలు. ఏమైనా పాకిస్తాన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఒక కీలకమైన సమయంలో ఈ రకంగా యుద్ధ విరామానికి పాకిస్తాన్ తోడ్పడింది. అదే సమయంలో మనకు ఇండియాకు అనేక అవకాశాలు ఉన్నాయి. మనం అటు ఇరాన్తో మంచి మిత్రులం, రెండోది అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ 3 దేశాలతో సంబంధాలు ఉన్న మనం ఒక్క చిన్న పాత్ర కూడా పోషించలేని దుస్థితికి మనం నెట్టబడ్డాం. కారణం మనం అనుసరించిన తప్పుడు పద్ధతులు, మన మోడీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల కారణంగా జరిగింది. యుద్ధానికి ప్రారంభానికి 2 రోజుల ముందు వెళ్లి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ అనేది ఫాదర్ ల్యాండ్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వచ్చి అక్కడ వాళ్ళ అవార్డులు పొంది వచ్చినటువంటి పరిస్థితి. అంటే మనం ఇజ్రాయెల్ పక్షంలో ఉన్నామని చెప్పి తేల్చి చెప్పాం. అందుకనే ఇది ఇరాన్ కి మనం పూర్తిగా దూరమైన పరిస్థితి. అయినా ఇరాన్ ఇండియాకు అన్ని రకాల సహకరించింది. కారణం ఇండియా ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు, మోడీ ప్రభుత్వం వల్ల కాదు. ఇది మనం ఈ మొత్తం యుద్ధంలో చూస్తే మనం నష్టపోయిన వాళ్ళలో మనం ఉన్నాం. రెండో వైపు అమెరికా తన మిత్రులందరూ దూరం అయ్యారు, నాటో దేశాలు దూరమైనాయి, యుద్ధంలోకి బలవంతంగా లాగాలని ప్రయత్నం చేశాడు. ఆయన ఎవరు ముందుకు రాలేదు. ఈ అన్యాయమైన యుద్ధంలో మేము రామని చెప్పి తేల్చి చెప్పారు. అందుకని ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంప్ను గద్ద దించాలనే డిమాండ్ కూడా అమెరికాలో పెరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక మూర్ఖుడి చేతుల్లో దేశాన్ని పెట్టామనేటువంటి ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకని ఈ యుద్ధం రేపు 10వ తేదీ నుంచి ఇస్లామాబాద్లో మొదలవుతున్న చర్చలు సక్రమంగా జరగాలి. యుద్ధ విరామం ఏదైతే ప్రకటించారో ఇది ఒక శాశ్వత శాంతి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇరాన్ మొదటి నుంచి కాల్పుల విరమణకు అంగీకరించలేదు. మేము కాల్పులు విరమించడం కాదు, యుద్ధం ప్రారంభించింది అమెరికా, అన్యాయంగా దాడి చేసింది మా మీద, మేము కాల్పుల విరమణ ప్రకటించడం ఏంది? ఏదైనా చేయాల్సి వస్తే శాశ్వతమైన శాంతి కావాలి, తిరిగి మా మీద దాడి జరగకూడదు. మేము న్యూక్లియర్ ఎనర్జీని మా అవసరాల కోసం వాడుకుంటున్నాం, అన్యాయంగా మా మీద మీరు దాడి చేస్తున్నారు, మా మీద ఆంక్షలు విధించారు, మామూలు అన్ని రకాల ఆటంకాలు వచ్చినాయి. రేపు మళ్ళీ భవిష్యత్తులో దాడులు జరగవని గ్యారంటీ ఏముంది? మేమే కాదు, మా మిత్రులు అనేక దేశాల్లో ఉన్న మిత్రులందరి మీద కూడా దాడి జరుగుతుంది. ఇవన్నిటి నుంచి కాపాడబడాలి. ఇవన్నీ చర్చల్లో ఉండి ఆ రకం శాశ్వత శాంతి కావాలని ఇరాన్ కోరుతుంది. అది న్యాయబద్ధమైంది, ఆ రకం శాశ్వత శాంతి జరగాలి. కానీ ఇరాన్ వీరోచిత పోరాటం ఈరోజు వాళ్ళు ఒక హీరోలుగా నిలబెట్టింది ప్రపంచం ముందు. అమెరికా, ఇజ్రాయెల్ దుర్మార్గమైన యుద్ధాన్ని సాగించి ఈరోజు విలన్లుగా ప్రపంచం ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏమైనా యుద్ధం త్వరగా ముగించాలి, ప్రపంచం ఈ కష్టం నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. అందుకని ఈ మధ్యవర్తిత్వం, ఇస్లామాబాద్ లో జరుగుతున్న చర్చలు సక్రమంగా జరగాలి, సక్రమంగా జరిగి ఆ రకంగా సమస్య పరిష్కారం కావాలని చెప్పి కోరుకుందాం.